అయోధ్యలో రాముడి మందిరం నిర్మించేటప్పుడు కొందరు జనాలు గుడి కడితే ఏమొస్తుంది, దాని ప్లేస్ లో స్కూల్ హాస్పిటల్ నిర్మించండి అని అన్నారు. వారికి వీడియో చెంపదెబ్బ లాంటిది. అయోధ్యలో రామ్ మందిర్ ని నిర్మించడానికి ఇప్పటి వరకు 2450 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఈ డబ్బుని మన దేశంలోని హిందువులు ఇచ్చారు. ఇందులో ప్రభుత్వ సొమ్ము ఒక్క రూపాయి కూడా వాడలేదు. ఇది కాక రామ్ మందిర్ ట్రస్ట్ ప్రభుత్వానికి 400 కోట్ల ట్యాక్స్ ని పే చేసింది. ఇందులో 272 కోట్ల జిఎస్టీ అయితే 33 కోట్ల టీడీఎస్, 8 కోట్ల ఈఎస్ఐ, 4 కోట్ల బీమా, 10 కోట్ల కరెంట్ బిల్. ఇంతటి డబ్బు కేవలం రామ్ మందిర్ ట్రస్టే ఈ గవర్నమెంట్ కి చెల్లించింది. ఇలా నిత్యం కొన్ని వేల మంది శ్రీరాముడి దర్శనానికి ఇక్కడికి వస్తారు. వీళ్ళ సౌకర్యార్థం ఎయిర్పోర్ట్ మరియు రైల్వే స్టేషన్ నిర్మించారు. అంతేకాక చక్కటి రోడ్లు, బస్ టెర్మినల్లు ఏర్పడ్డాయి. ఇక్కడ సీతమ్మ తల్లి పేరు మీద కొన్ని వేల మందికి నిత్యాన్నదానం దొరుకుతుంది. వీరికి ఉండడానికి హోటళ్లు, హాస్పిటళ్లు, పెట్రోల్ బంకులు, టాక్సీలు వంటి వాటితో పాటు ఫుట్పాత్ వ్యాపారులందరికీ లాభం చేకూరుతుంది. ఇలా అయోధ్య నగరంతో పాటు చుట్టుపక్కల ఊర్లన్నీ అభివృద్ధి చెందుతున్నాయి. నిజంగా ఈ ప్రాంతం హాస్పిటల్ నిర్మిస్తే ఇంతటి అభివృద్ధి సాధ్యపడేదా ఆలోచించండి. ఒకవేళ రామ్ మందిర్ నిర్మించడం మీకు నిజంగా సంతోషం అయితే కామెంట్ లో జై శ్రీరామ్ అని రాసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.